హాయ్ అండి. బీడిఎల్ నాయక్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ మేము ఈరోజు విజయనగరం బయలుదేరామండి. పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవటం కోసం. అయితే మొదటిసారి ఫ్రెండ్స్ అందరితో కలిసి మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మేము వినియోగించుకున్నాము. అదే ఫ్రీ బస్సు ప్రయాణం. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. అయితే ఇది అమ్మవారి టెంపుల్. ఇది మూడులాంతర్ల ప్లేసు. పైడితల్లి అమ్మవారి గుడి. చాలా అమ్మవారు బాగున్నారు. ఇది చాలాసార్లు వచ్చామండి, కానీ మేము ముగ్గురం కూడా మళ్ళీ అనుకొని చూద్దామని వచ్చాము. దర్శనం బాగా అయ్యిందండి. ఇదేమో రాజుగారి కోట. ఈ కోటకు వెళ్ళటం మాత్రం మొదటిసారి. రండి లోపల చూద్దాము. లోపలికి వెళ్ళినప్పుడు ఇది ఎంట్రన్స్ లోపల ఇలా ఉంది. చాలా బాగుందండి. అప్పటి కట్టడాలు కదా, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, కానీ పైకి వెళ్ళే అవకాశం లేదు. అంతా బయట నుంచే చూడడం. ఎంట్రన్స్లోనే సరస్వతి, మహాలక్ష్మి, ఆంజనేయ స్వామి చిన్న టెంపుల్. ఇది ఎంట్రన్స్. అప్పటి రాజులు ఈ మహాలక్ష్మిని, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని యుద్ధానికి వెళ్ళేవాళ్ళట, అలా చెప్తుంటారు. ఈ లోపల ఉన్నవన్నీ కూడా శిథిలమైపోయండి. మొత్తం దానంతా కాలేజ్ చేసేసారు. ప్రైమరీ నుంచి పీజీ వరకు ఉందిట ఇక్కడ. ఇదంతా లోపల వాతావరణం. మేము ఇలాగ సరదాగా పైకెక్కి ఫోటోలు తీసుకున్నాము. యాక్చువల్గా ఎక్కడానికి అవకాశం లేదు, కానీ మేము ఎక్కాము. చాలా బాగుంది. ఇదేమో అప్పటి బావి, కానీ నీళ్ళు లేవండి. ఇదంతా లోపటి ఆవరణ. రాముల వారి గుడి ఉంది, విగ్రహం ఉంది. అక్కడ ఇలా సరదాగా ఫోటోలు దిగాము. అయితే మొదటి ఎక్స్పీరియన్స్ కదా, చాలా బాగుంది. ఇది అక్కడ లోపల ఒక ఫ్లాగ్ లాగా పెట్టారు. ఇదిగోనండి, ఇక్కడ ఒక గదిలో అమ్మవారు ఉన్నారని చెప్పారు ఒకళ్ళు, కానీ యాక్చువల్గా అమ్మవారు కాదండి. అక్కడ ఉన్నది రాజులకు సంబంధించిన వస్తువులు. ఇదిగోనండి, తిరిగి ప్రయాణం ఇంటికి వచ్చేస్తున్నాం. బాయ్.